ఎవరైనా సరే తోటి మనిషిని హీనంగా మాట్లాడితే చాలా బాధేసిద్దండి. అసలు నువ్వు ఎవడరా, నీ కెపాసిటీ ఏంటంటే గుండె తెరకపోతే అంటే అది అనుభవించేవాడికి తెలుసు. అందుకని ఇస్లాంలో కుల వివక్ష కూడా లేదు. నువ్వు తక్కువ వాడివి కింద కూర్చోవాలి, ఇదిగో నేను పెద్దోడిని పైన కూర్చోవాలి, ఏం లేదు. నువ్వు పెద్దోడివైనా, ధనవంతుడివైనా, శ్రీమంతుడివైనా, అష్టైశ్వర్యాలకు అధినేతమైనా సరే నమాజు టయానికి వజూ చేసుకుని శుభ్రంగా, లేదంటే నేను ఇంట్లో పౌడర్ రాసుకుని వచ్చాను, మొహానికి పెయింట్ వేసుకుని వచ్చాను, నేను ఇక్కడ మళ్ళీ వజూ చేయనన్నాడు అనుకో, వాడి నమాజు వాడి మొఖాన్ని కొట్టేస్తాడు ప్రళయ దిన రోజున. దేనికి పనికిరాదు. అందరితో పాటు మచ్చటంగా వజూ చేయాల్సిందే. ఇంటికాడైనా ఇక్కడైనా, ఇంటికాడ చేస్తే ఎక్కువ పుణ్యం. ఇక్కడైనా సరే వచ్చిన తర్వాత, లేదంటే నేను ఎర్రగా ఉంటాను, బుర్రగా ఉంటాను, 6 అడుగులు ఎత్తులో ఉంటాను, నా పక్కన నల్లని నుంచి చూడడానికి వీలేదన్నాడు అనుకో, వాడి నమాజు ఫెయిల్డ్, విఫలమే, చెల్లదు. లేదండి మాది పెద్ద కులము, వాళ్ళ తక్కువ కులము, ఆనుకుని కూర్చోవడం ఏంటి, భుజానికి భుజాన్ని ఆనటం ఏమీ లేదు. నల్లవాడైనా, తెల్లవాడైనా, ఎర్రవాడైనా, అరబ్బైనా, అరబేతుడైనా, ఎవడైనా సరే, ఎత్తోడైనా, పొట్టోడైనా, బక్కోడైనా, బలవంతుడైనా అందరూ సమానంగా నుంచోమని కుల వివక్షను నిర్మూలించినటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం.